పంచాయతీ ఎన్నికలపై కాంగ్రెస్ ఫోకస్ పెంచింది. పంచాయతీ ఎన్నికలను ఈజీగా తీసుకోవద్దని సీఎం రేవంత్ పార్టీ ముఖ్య నేతలకు దిశానిర్దేశం చేశారు. సాధ్యమైనంత ఎక్కువగా కాంగ్రెస్ సానుభూతి పరులు గెలవడం ద్వారా భవిష్యత్తులో కలిగే లాభాలను వివరించారంటూ ఈ విషయంలో సీఎం రేవంత్ స్వయంగా రంగంలోకి దిగడంతో మిగతా నేతలు ముందుకు కదులుతున్నారు. ఇందుకే పంచాయతీ ఎన్నికలను కాంగ్రెస్ అంత సీరియస్ తీసుకోవడానికి కారణాలేంటి? పంచాయతీ ఎన్నికల వల్ల పార్టీకి జరిగే లాభం ఏంటి? తెలంగాణలో పంచాయతీ ఎన్నికల సమరం జోరందుకుంది. నవంబర్ 27న మొదటి విడత నామినేషన్ల పర్వంతో మొదలైన ఎన్నికల ప్రక్రియ డిసెంబర్ 17 నాటికి ముగుస్తుంది. ఈ ఎన్నికల్లో దాదాపు 80% పైగా కాంగ్రెస్ సానుభూతి పరులు గెలవాల్సిందే అని సీఎం రేవంత్ గట్టి పట్టుదలతో ఉన్నారంట. పంచాయతీ ఎన్నికలే అని లైట్ తీసుకోవద్దని చెప్పారంట. ఈ విషయంలో స్వయంగా పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ను పిలిచి దిశానిర్దేశం చేశారు అని సమాచారం. ప్రభుత్వ పథకాలు గ్రామాల్లో సమర్థవంతంగా అమలు కావాలన్నా, పార్టీకి మైలేజ్ రావాలన్నా సర్పంచ్ ఎన్నికలే కీలకమని దిశానిర్దేశం చేశారు అని తెలుస్తోంది. పంచాయతీ ఎన్నికల్లో సీరియస్నెస్ తీసుకురావడానికి స్వయంగా సీఎం రేవంత్ రంగంలోకి దిగారు. ఇవాల్టి నుంచి ఉమ్మడి జిల్లాల్లో పర్యటించనున్నారు. అభివృద్ధి కార్యక్రమాలతో పాటు ప్రభుత్వ పథకాలను ప్రజలకు వివరించి కాంగ్రెస్ పవనాలు వీచేలా చూడాలి అని ప్లాన్ చేశారు. పార్టీ తరపున డీసీసీలు, ఇతర ముఖ్య నేతలు సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్లాలి అని దిశానిర్దేశం చేస్తున్నారు. వీటి కోసం ఉమ్మడి జిల్లాల వారీగా ఆయా జిల్లాల మంత్రులు కూడా ప్రత్యేక ఫోకస్ పెంచాలని సూచించారు. పార్టీ పరంగా గాంధీ భవన్ వేదికగా వార్ రూమ్ ఏర్పాటు చేసి ప్రత్యేక పర్యవేక్షణ చేయాలని సీఎం సూచించారంట. 2019 పంచాయతీ ఎన్నికల్లో 16% పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. ఈసారి కూడా ఎక్కువ పంచాయతీల్లో ఏకగ్రీవం వచ్చేటట్లు చూడాలి అని సీఎం రేవంత్ పార్టీ నాయకులను ఆదేశించారు. పంచాయతీలు ఏకగ్రీవంగా అయినట్లయితే 2000 కంటే తక్కువ జనాభా కలిగిన పంచాయతీలకు 5 లక్షల రూపాయలు, 2000 నుంచి 5000 వరకు జనాభా ఉన్న పంచాయతీలకు ప్రోత్సాహం కింద 10 లక్షలు, 5001 నుంచి 10,000 మధ్య జనాభా ఉన్న పంచాయతీలు ఏకగ్రీవమైతే 15 లక్షలు, 10,000 కంటే ఎక్కువ జనాభా ఉన్న పంచాయతీలు ఏకగ్రీవమైతే 20 లక్షల రూపాయల నిధులు వచ్చే విషయాన్ని వివరించి ఏకగ్రీవమయ్యేలా చూడాలని సీఎం సూచించినట్లు తెలుస్తోంది. గ్రామాల్లో గ్రూపులు ఉన్నప్పటికీ ఇన్ఛార్జ్ మంత్రులు, నియోజకవర్గ ఇన్ఛార్జీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర నేతలు గ్రామస్తులందరినీ ఏకతాటిపైకి తీసుకొచ్చేటట్టు చూడాలి అని ఆదేశించినట్టు సమాచారం. పంచాయతీ ఎన్నికల ఏకగ్రీవాల విషయంలో సీఎం ప్రత్యేక చొరవతో ఉన్నందున స్వయంగా సీఎం సొంత గ్రామం కొండారెడ్డిపల్లి సర్పంచ్ ఏకగ్రీవమైంది. ఇప్పటికే ఏకగ్రీవాలైన సంఖ్యను 2-3 విడతల్లో మరింతగా పెరిగేలా చూసేందుకు కాంగ్రెస్ నేతలంతా రంగంలోకి దిగారు. ఎన్నికలు జరిగినా కాంగ్రెస్ సానుభూతి పరులు గెలిచేలా ప్రత్యేక వ్యూహం రచిస్తున్నారు.